మీద అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి రోజు ఇవాళ మొత్తం కూడా వైష్ణవ ఆలయాలు మొత్తం కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకనంటే మొదటి రోజు కాబట్టి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అంటారు. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర ఆలయాలు రకరకాలుగా వైష్ణవ ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా గుళ్ళకు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మొత్తం మీద ఇక్కడ 100 సీట్లు మాకొస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 సీట్లు, తర్వాత ఇక్కడ అసెంబ్లీ సీట్లు, ఇక్కడ పార్లమెంట్లో 15 స్థానాలు మాకొస్తాయని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటుందంటే మాకే 100 సీట్లు వస్తాయి, అక్కడ ఎంపీలకు సంబంధించి 15 ఎంపీ సీట్లు మాకే వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మొత్తం మీద మేమే అని చెప్పేసి అట్లా నడుస్తూ ఉంది కథ. కాకపోతే పబ్లిక్ ఏమనుకుంటారు అనేటువంటిది ఇంపార్టెంట్. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ బీసీల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ ఎజెండా ఎందుకు వస్తూ ఉంది అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేడు. మరి ఈ నేపథ్యంలో మొత్తం మీద ఎందుకు బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదు? ఎందుకంటే మెజార్టీ ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే 56.33% అయితే అసలు ఉన్నది 61%, 62% అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడం, తర్వాత ఇక్కడ మంత్రి పదవుల్లో కూడా సరైనటువంటి స్థానం లభించకపోవడం వల్ల ఇంకా వెనుకబడినటువంటి వర్గాలు ఇంకా వెనుకబడిపోతూ ఉన్నాయని చెప్పేసి బీసీల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రకరకాల పార్టీలు కొట్లాడుకుంటా ఉన్నాయి. మాకే 100 సీట్లు వస్తాయి, ఇంకా మేమే అట్లా అని చెప్పేసి కౌంటర్ వేస్తున్నాడు. అక్కడ కేటీ రామారావు కూడా వేస్తున్నాడు. మీకు ఈ వ్యవసాయానికి సంబంధించి, తర్వాత రైతులకు సంబంధించి ఏదైనా విషయం ఉంటే మనం మాట్లాడదాం రా అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు అక్కడ కేటీ రామారావు. మరి ఏమైంది, కేసీఆర్కి ఎందుకు ఏమైంది, మరి ప్రతిపక్ష నేత రాడా అంటే లేదు నేనే సరిపోతా అని చెప్పేసి అక్కడ కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. ఈ మొత్తం కూడా ఒక రకమైనటువంటి మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఇక్కడ సర్పంచ్, వార్డు మెంబర్, ఇవి అన్ని ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద మాదే ప్రజల్లో గట్టి వాదన వినిపిస్తూ ఉంది. మేమే ప్రజల్లో ఉన్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో అట్లా జరుగుతూ ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం తేలాలని చెప్పేసి ప్రజలు చాలామంది మెజార్టీ ప్రజలు అంటున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారో చూడాలి. దీనిపైన ఇట్లా జరుగుతూ ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత రాజ్ ఠాక్రే, ఇక్కడ వాళ్ళు మహారాష్ట్ర నవనిర్మాణ సేన, అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీ. అయితే గతంలో అక్కడ బాల్ ఠాక్రే ఉన్నప్పుడు శివసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తర్వాత ఒక రకంగా అధికారంలోకి వచ్చిండు, అన్ని రకాలుగా నడిచిన తర్వాత అట్లా మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశము మొత్తం కూడా ప్రధానంగా వాళ్ళు ఎజెండాగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత బాల్ ఠాక్రే సోదరుని కుమారుడైనటువంటి రాజ్ ఠాక్రే అంటే ఈయనతోని అంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీతోటి ఇమడలేక పక్కకు పోయి ఇంకో పార్టీ పెట్టుకున్నాడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని చెప్పేసి. ఈ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పెట్టేసి ఆయన పార్టీ నడిపించుకున్నాడు. తర్వాత ఇక్కడ శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఈయన నడిపించిన పార్టీ. అయితే ఈ ఇద్దరి మధ్యలో అగ్గి మీద గుగ్గులం అన్నట్టుగా ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కలిసినటువంటి సందర్భం లేదు. పరిస్థితులు మొత్తం కూడా రాజకీయంగా వాళ్ళు విడివిడిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, హిందీ భాషకు సంబంధించినటువంటి అంశము తెరపైకి వచ్చింది. హిందీ భాషని అన్ని రాష్ట్రాలపైన ఎట్లా రుద్దుతారు మీరు అని చెప్పేసి కేంద్రాన్ని వాళ్ళు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరాఠీనే ఉండాలి, మరాఠీ మేము అమలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక వాదన వినిపించినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజల తరఫున మేమిద్దరం ఒకటవుతున్నాం, తర్వాత ఇక్కడ మహారాష్ట్ర మరాఠీకి సరైనటువంటి స్థానాన్ని దక్కాలి, హిందీని మాపైన రుద్దడం ఏంది, మేము ఇష్టం అంటే చదువుకుంటాం లేకపోతే లేదని చెప్పేసి ఇద్దరు కూడా రాజ్ ఠాక్రే తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నిన్న ఒకటై మొత్తం వాళ్ళు బహిరంగంగా ఓ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఇట్లా మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వాతావరణం చూసుకుంటే మొత్తం వానలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి వస్తలేవా ఏమవుతుందో అర్థమవుతలేదు. ఎందుకంటే మేలో బాగా ఎండలు కొట్టాలి కానీ వానలు కొట్టినాయి. తర్వాత జూన్లో వానలు స్టార్ట్ కావాలి కానీ వానలు వస్తలేవా అని చెప్పేసి ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో జూన్ మొత్తం గడిచిపోయింది.
గడిచిపోయిన తర్వాత ఇప్పుడు జూలై చూసుకుంటే జూలైలో ఇంకో రకంగా ఒక రకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా వార్తలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. అడవి ఒడిలో పాఠాలు విందాం పదండి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. మట్టి నేలే మెత్తటి పసుపు, చుట్టూ పుట్టలే చిరకాల దోస్తులు, పక్షుల అరుపులే నిద్రలేపే అలారాలు, ఆపదలే జీవిత పాఠాలు నేర్పే గురువులు. ఇది గిరిజనుల జనజీవనం కాదు, నగరంలోని యువత, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ఏరికోరి ఎంచుకుంటున్న ఆట విడుపు. ఏమవుతుందంటే చాలామంది ఏమవుతుందంటే ఈ బిజీ లైఫ్లో ఏం చేయాలని అర్థం కాక, అంటే ఇదంతా కూడా టెన్షన్స్, తర్వాత ఈ వాహనాలు, ఈ రద్దీ, కాలుష్యం, ఇవన్నీ కూడా తట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఊర్లలోకి వెళ్తున్నారట. పల్లె వాతావరణంలోకి వెళ్ళి ఆ పల్లెల్లో ప్రకృతిలో సేద తీరాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. వారమంతా ఉరుకుల పరుగుల జీవితం, వారాంతంలో పబ్లు, క్లబ్లు, సరదాలు, ఇది కాదు జీవితం అంటే అని భావిస్తున్న కొంతమంది యువకులు ఇప్పుడు జీవిత పాఠాలు నేర్చుకునేందుకు ప్రకృతిలోకి పయనం అవుతున్నారు. ఉదయం వెళ్తే సాయంత్రానికి తిరిగి రావడం కాకుండా సాధ్యమైనంత ఎక్కువ సమయం అక్కడ గడుపుతున్నారు. సౌకర్యవంతమైన బెడ్రూమ్లకు బదులు టెంటులలో మట్టి నేలపై పడుకుంటున్నారు. ఏసీలు, కూలర్లకు బదులు పచ్చటి చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. చిమ్మ చీకట్లో లాంతరు పట్టుకొని నడుస్తూ సరికొత్త అనుభూతి పొందుతున్నారు. అడవిలో ఆపద వస్తే ఎలా ఎదుర్కోవాలో సర్వైవల్ స్కిల్స్ తెలుసుకుంటున్నారు. అడవిలోకి ఆహ్లాదం కోసం వెళ్ళిన వారు అక్కడ నేర్చుకునే లైఫ్ స్కిల్స్ ఎన్నో అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. అయితే మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రకంగా పాత జీవితానికి, అంటే వెనుకటి కాలానికి వెళ్తున్నారు అన్నమాట. ఒక రకంగా అంటే ఈ ఏసీలు, కూలర్లు, తర్వాత లైట్లు, కథా కార్ఖానా, ఇవి ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కాకుండా ప్రకృతిలోకి వెళ్ళి అప్పుడు ఎవరైతే ఆదిమానవుడు, ఆ తర్వాత ఉన్నటువంటి అంటే పాతకాలంలో అడవిలో జీవించినటువంటి మనుషులు ఎట్లయితే జీవించినరో అట్లా జీవిస్తే ఆరోగ్యానికి మంచిది, తర్వాత కొంతవరకు ఉపశమనం కూడా కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నట. అందుకోసం అని చెప్పేసి అడవిలోకి వెళ్తున్నారని ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఎదురు చూపుల్లో 8.9 లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చేనా? ఇక రెవెన్యూ సదస్సుల్లో 40% దరఖాస్తులు ఇవే ఉన్నాయంట. భూభారత్ చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం. ఇక క్రమబద్ధీకరిస్తే 20 లక్షల ఎకరాలకు పైగా పట్టాలు, న్యాయస్థానంలో కేసు, ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ అని చెప్పేసి 8,90,000 మంది ఎదురు చూస్తున్నారట. దేనికోసం? సాదా బైనామా ఒకవేళ రెగ్యులర్ చేస్తారా, ఎట్లా చేస్తారని. ఎందుకంటే అప్పుడు పాత కాయిదాలు రాసిచ్చేసి, తెల్ల కాగితం మీద రాసిచ్చారు. తెల్ల కాగితం మీద రాసిస్తే మరి చెల్లదా? మరి ఆ భూమి కొన్నాం, మరి రిజిస్ట్రేషన్ ఏమో చేయించుకోలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మరి పరిస్థితి ఏంది? అది మ్యుటేషన్ అవుతుందా అంటే ఇప్పుడు మ్యుటేషన్ కాలేదు. కాబట్టి ఇప్పుడన్నా మరి ఒకవేళ ఇప్పుడు ఈ భూభారతిలో ఇటువంటి ఏమైనా నడుస్తుందా? ఈ 8,90,000 మంది దానికోసం ఎదురు చూస్తున్నారట. తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల అంటే సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలంటూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 40% వీటిపైనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8,90,000 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అయితే కొత్త రెవెన్యూ చట్టం భూభారతిలో క్రమబద్ధీకరణకు పలు సెక్షన్లను చేర్చడంతో బాధితులు ఆశతో ఎదురు చూస్తున్నారంట. ఇక 2016లో తొలిసారి రాష్ట్రంలో 2016లో తొలిసారి సాదా బైనామాలను క్రమబద్ధీకరణ చేపట్టారు. అయితే చేపట్టినరు, ఇక అప్పుడు చేపట్టినరు కానీ తర్వాత మళ్ళీ ఇక జరగలేదంట. అయితే తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే భూదస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం ROR 1971 సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తోంది. ఈ చట్టాన్ని 2020 అక్టోబర్ 29న ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా తెలంగాణ పాస్ పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం ROR 2020ను అమల్లోకి తెచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ROR 2020లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే సెక్షన్లు ఏవీ లేవని న్యాయస్థానం పేర్కొంది. ROR 1971 చట్టం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి దరఖాస్తులకు మాత్రం అవకాశం కల్పించింది. దాని ప్రకారం 2020 అక్టోబర్ 29కి ముందు అందినటువంటి 2,24,000 దరఖాస్తుల క్రమబద్ధీకరణకు వీలు ఏర్పడింది. కానీ అన్ని ఆర్జీలను దృష్టిలో పెట్టుకుని చట్ట సవరణ చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. అయితే ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరమైనటువంటి చిక్కులను తొలగించి సాదా బైనామాలకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇక కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని రెవెన్యూ శాఖ నిర్ణయించిందట. ఈ సాదా బైనామాల కథ ఎట్లా? ఎందుకంటే అప్పుడు తెల్ల పేపర్ మీద రాసుకున్నారు, భూమి అమ్ముతున్నావా అంటే అమ్ముతున్నా, నువ్వు కొంటున్నావా అంటే కొంటున్నా అని చెప్పేసి మరి ఏడ రాసుకోవాలి, మరి పోయి రిజిస్ట్రేషన్ చేసుకురా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మ్యూటేషన్ చేసుకున్నారా, పాస్బుక్లు వచ్చినాయంటే పాస్బుక్లు రాలేదు. అయితే తెల్ల కాగితం మీద అంటే ఒక నమ్మకం మీద నడిచిపోయేది. అప్పుడు పాతకాలంలో అట్లా నమ్మకం మీద నడుస్తుండే. ఈ నమ్మకంతో ఆ తెల్ల పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ భూమి ఈ దున్నుకునేటోళ్ళు కొన్న వాళ్ళే ఉంటారు, తర్వాత ఆ తెల్ల పేపర్లు పైన అమ్మిన వాళ్ళు సంతకం పెడతారు, అంతా అయితే కానీ ఇది చట్ట ప్రకారం చెల్లుతుందా చెల్లదా అంటే ఈ సాదా బైనామా అనేటువంటి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చిండ్రు. అది చట్టం ప్రకారం 1971 సాదా బైనామా చట్టం ప్రకారం ఇది చెల్లుతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ఇప్పుడు అమలు చేస్తారా, లేకపోతే ఇప్పుడు 8,90,000 ఏది దరఖాస్తులు ఉన్నాయి, దానికి సంబంధించి ఏం చేస్తారు, ఏం కథ, ఇప్పుడు అవకాశం ఇస్తారా లేదనే దానిపైన చర్చ జరుగుతూ ఉందంట. మరి ఏం చేస్తారో చూడాలి. ఏది భూభారతిలో లైంగిక దాడుల బాధితులకు భరోసా కల్పించాలి, రక్షణ కల్పించడం ద్వారా వారి బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. వాయిస్ ఫర్ వాయిస్లెస్ చర్చా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం అందించడం అంటే నిందితులకు శిక్షలతో సరిపెట్టడం కాదని వ్యాఖ్య. పిల్లలు మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం మీద లైంగిక దాడులు జరిగినటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో లేకపోతే బాధితులు ఉంటారో వాళ్లకు భరోసా కల్పించాలి. సమాజంలో వాళ్ళని అంటే తలెత్తుకుని బతికే విధంగా వాళ్ళని చేయాలి. లేకపోతే వాళ్ళు అంటే ఒక ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. కాబట్టి అటువంటి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్కోషి అని చెప్పేసి మన చిత్రం చూసుకోవచ్చు. లైంగిక దాడుల ఘటనల్లో న్యాయం అందించడం అంటే కేవలం నిందితులకు శిక్షలు విధించడంతో సరిపెట్టడం కాదని, బాధితులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బాధితులకు అవసరమైన రక్షణ, సమాజంలో గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా వారికి బాల్యాన్ని తిరిగి ఇవ్వాలన్నారు. వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటే ఎవరికైతే గొంతు ఉండదో ఆ గొంతు లేని వాళ్ళకి గొంతుకు కావాలని చెప్పేసి, పిల్లల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ అనే అంశంపై శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మహిళా భద్రతా విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించి లైంగిక దాడి జరిగినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నిన్న గట్టిగా మాట్లాడిండ్రు. అవకాశం ఉన్న ప్రతి చోట ఆర్థిక భరోసా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, 12 నుంచి వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ అని చెప్పేసి ఇందిరాశక్తి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నాడు. ఇక ప్రజాభవన్లో మహాలక్ష్మి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇక్కడ భట్టి విక్రమార్క తదితరులు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అవకాశం ఉన్న ప్రతి చోట ఆర్థిక భరోసా కల్పిస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి కూడా అంటా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎక్కడ కూడా పావుల వడ్డీ కొనసాగించడం కానీ, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఏం చేయలేదు. మొత్తం కూడా మహిళా సంఘాలను ఒక రకంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇప్పుడు మహిళా సంఘాలని మళ్ళీ ముందుకు తీసుకొస్తాం, తర్వాత వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తాము, వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక స్టాంప్ డ్యూటీలో మహిళలకు రాయితీ, పాత అపార్ట్మెంట్లకు సైతం అని చెప్పేసి భూముల ధరల సవరణకు కార్యాచరణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోందని, దీనిలో భాగంగానే స్టాంప్ డ్యూటీ తగ్గించాలనేటువంటి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో భారతీయ స్టాంపు చట్టంలో 4 సెక్షన్లు 26 ఆర్టికల్స్పై శాసనసభలో సవరణ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిపై వివరణలు పంపినా 2023లో ఆ బిల్లును తిరిగి రాష్ట్రానికి పంపించింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ తీసుకొస్తూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారంట. మొత్తం మీద స్టాంప్ డ్యూటీలో మహిళలకు రాయితీ ఇస్తారట. 100 అసెంబ్లీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొన్ననేమో ముఖ్యమంత్రి అన్నాడు 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం ఇప్పుడు ఎలక్షన్లు పెడితే, తర్వాత 15 ఎంపీ స్థానాలు కూడా మాయే, అంటే లోక్సభ స్థానాలు మాయే అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు.
దానికి కౌంటర్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. 100 అసెంబ్లీ సీట్లు గెలిచేది భాజపానే, వచ్చే ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలు మావే. రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాసిందట. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ధర్మయుద్ధం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. నాయకులు కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తా అని ఆ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైనటువంటి నేపథ్యంలో నిన్న ఒక కార్యక్రమం పెట్టారంట. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావును అభినందిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్న వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. 72 గంటల్లోపు స్పందించకపోతే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటామని చెప్పేసి అంటున్నాడు. వ్యవసాయానికి ఎవరేం చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను భరాసా తరఫున తాను స్వీకరిస్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చర్చకు సిద్ధం కావాలని ఆయనకు 72 గంటల సమయం ఇస్తున్నానని చెప్పారు. కొండారెడ్డిపల్లి అంటే ఏంటిది? ముఖ్యమంత్రి సొంతూరు, లేకపోతే కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం, చింతబడక అంటే అక్కడ ఏది కేసీఆర్ సొంతూరు, లేదంటే గజ్వెల్ అంటే కేసీఆర్ నియోజకవర్గం. ఎక్కడైనా సరేనని స్థలం చెబితే వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అసెంబ్లీలోనైనా అంబేద్కర్ విగ్రహం వద్దనైనా సరే చర్చిస్తామన్నారు. 72 గంటల్లోపు స్పందించకపోతే ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటామని, సీఎంకు కూడా కుర్చీ వేసి ఉంచుతామని ఎవరు కేటీ రామారావు అంటున్నాడు. ఏది వ్యవసాయం పైన చర్చకు సిద్ధమని అంటున్నాడు. మేమేం చేసినామో మీరేం చేసినామో చెప్తామని. ఇక పేరులో గమ్మత్తు, రుచిలో మహత్తు అని చెప్పేసి ఇవాళ బిర్యానీ దినోత్సవం అంట. మరి బిర్యానీ బాగానే అమ్ముడు పోతుంది. మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే మంచి అది ఉంటుంది. గాడి తప్పుతున్న వాన, వర్షపాతంపై వాతావరణ మార్పుల ప్రభావం అప్రమత్తం చేస్తున్న అధ్యయనాలు ఆహార భద్రతకు ముప్పు అంటున్నారు నిపుణులు. నిర్మలంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుముతోంది. జల్లులు మొదలై గంటల వ్యవధిలో కుంభవృష్టి కురుస్తోంది. అయితే ఆకస్మిక వరదల ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో విజయవాడలో కురిసిన కుంభవృష్టి మొదలు తాజాగా ఉత్తరాఖండ్, హిమాచల్లోని ఆకస్మిక వరదల వరకు ఇదే ధోరణి. అయితే వాతావరణ మార్పుల ప్రభావం వర్షపాత క్రమాన్నే మార్చేసింది. కొన్నేళ్లుగా వర్షాలు కురుస్తున్న రోజులు తగ్గుతుండగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే భారత వాతావరణ విభాగం ఆధ్వర్యంలో గతంలో జరిగినటువంటి దీర్ఘకాలిక సమాచార విశ్లేషణలోనూ ఈ విషయం వెల్లడైంది. వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షం సహా ప్రకృతి వైపరీత్యాల్లో తాత్కాలిక ప్రాదేశిక వైవిధ్యం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించిండ్రంట. తెలంగాణ ఎట్లున్నదని చూస్తే తెలంగాణ ఇట్లున్నది. 1995 నుంచి 2014 వరకు డేటా ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురుస్తుండగా దక్షిణ తెలంగాణలో ఆ రోజులు తగ్గుతున్నాయి. నైరుతి సీజన్లో 2015 నుంచి 2024 మధ్య కాలంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరిగింది. ఆ పెరుగుదల సగటున 6 నుంచి 10 రోజుల వరకు ఉంటుందంట. రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే రోజులు సంఖ్య 16 నుంచి 20 మధ్య ఉంది. అయితే దక్షిణ జిల్లాల్లో ఆ సంఖ్య 6 నుంచి 8 రోజులు మాత్రమే. ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన రోజులు పెరిగినాయంట. అయితే ఒక్కోసారి పెరుగుతున్నాయి, ఎక్కువ కొట్టిన దగ్గర తక్కువ కొడుతుంది, తక్కువ కొట్టిన దగ్గర ఎక్కువ కొడుతుంది. రకరకాలుగా మారుతూ ఉంది వాతావరణ మార్పులు అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. గాడి తప్పుతుందంట వాన, టైం కొడతలేదు. బిల్లుపై సంతకం చేసిన అనంతరం బల్లపై కొడుతూ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నట. ఏం చేసిండు? చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు స్వాతంత్ర దినోత్సవం రోజున సంతకం చేసిన ట్రంప్ అని చెప్పేసి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించే బాగా లొల్లయింది. ఇక్కడ ఎలాన్ మస్క్కు ఈయన మధ్య కూడా పెద్ద లొల్లయింది. ఒకవేళ నువ్వు ఈ బిల్లు తీసుకొస్తే నీ పని చేస్తా, అసలు యాక్చువల్గా నేనే పార్టీ పెడతా అని చెప్పేసి చెప్పిండు ఎలాన్ మస్క్. మరి బిల్లు అయితే తీసుకొచ్చారు, మరి ఏం చేస్తారో చూడాలి. ఎలాన్ మస్క్ ఏమంటాడో చూడాలి. ఇప్పుడు
ఒక్కటైన ఠాక్రే సోదరులు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే, ఇటు మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు సంబంధించినటువంటి రాజ్ ఠాక్రే ఇద్దరు కూడా మొత్తం కూడా ఒకటైరట నిన్న. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. సవాళ్లకు రాని సారు, మౌనం వేడని ప్రతిపక్ష నేత, కేసీఆర్ అని చెప్పేసి ప్రతిపక్ష నేత కేసీఆర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కి పరిమితం అవుతుండట. అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందుకు వస్తున్నాడు. అయితే 10 ఏళ్ళు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే. కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోనే జరిగినాయి. వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఇక ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం పైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్ చేసిండు. స్పందించని అపోజిషన్ లీడర్ పార్టీ మీటింగ్స్లో మాత్రం ఇక యుద్ధమేనంటూ ప్రకటన. ఎప్పుడైనా కానీ ఏమన్నా హాస్పిటల్కి పోయినప్పుడు జర అటు ఇటు అయినప్పుడు అటు ఇటు పబ్లిక్ని ఏమైనా అనాలనుకున్నప్పుడు ఇక యుద్ధం చేస్తాం, ఇక యుద్ధమే ఉంటుంది చూసుకోరు అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అవతలని ఆడనే పోయి పడుకుంటాడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక వీళ్ళు చెప్తారు పులి వస్తుంది, పెద్ద పులి వస్తుంది అంటే పులి వైపు పండుకుంటుంది. ఏం చేస్తలేదు, అది ఇంత వీళ్ళు తాగుతుంది, పండుకుంటుంది. చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తాను వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్ అంట. ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన హయాంలో తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదు. ముఖ్యంగా నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సవాళ్లు విసురుతున్న అపోజిషన్ లీడర్ కేసీఆర్ బయటకు వస్తలేడు, బదులు ఇవ్వడం లేదు. కృష్ణా జిల్లాల్లో తక్కువ వాటాను ఒప్పుకోవడంతో పాటు ఏపీ బనకచెర్ల కుట్రకు కారణం కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చిద్దామంటున్నారు. అయితే ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమంపై కూడా చర్చిద్దామని సవాల్ చేస్తున్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వేయడం లేదు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1-2 సార్లు మినహా అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన దాఖలాలు లేవు. కీలకమైన చర్చల్లో పాల్గొన్నది కూడా లేదు. హుందాతనం తగ్గిపోతుందట. సీఎం రేవంత్ కేసీఆర్కు సవాళ్లు విసిరితే ప్రతిపక్ష నేతగా ఆయన నుంచి కనీస స్పందన రాకపోవడంపై ఏమిటని ఇతర పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బదులు కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరితూగరని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే హుందాతనం తగ్గిపోతుందంటూ వాదిస్తున్నట. మరి వాదిస్తే ఎందుకు రాని ఆయన ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ఎందుకు, ఇదంతా పరిశాన్ ఎందుకు? ప్రజల తరఫున ఏమైనా మాట్లాడతాడు పెద్ద మనిషి, లేకపోతే కొన్ని విషయాలపైన అవగాహన ఉన్నాడు అని చెప్పేసి ఆయన ప్రతిపక్ష నేత పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సపరేట్గా పోయి పామదలం అంటున్నాడు. ఇది హుందాతనం అంటే. ఇంకా కేసీఆర్ స్థాయికి రేవంత్ సరితూగరని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే హుందాతనం తగ్గిపోతుందంటూ వాదిస్తున్నారు. అయితే నీళ్లతో పాటు ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరగా దానికి కూడా ప్రతిపక్ష నేత స్పందిస్తలేరట. మరి ఏం చేస్తున్నాడో ఏం కథనో అర్థమవుతలేదు కాక. ఎందుకంటే మౌనం వీడతలేడు. మౌనం వీడాలి అనగానే ఇప్పుడు హాస్పిటల్లో పోయిండు, హాస్పిటల్లో పడ్డాడు, కొంచెం సీరియస్ ఉన్నది కేసీఆర్కి అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి డాక్టర్ని వాకప్ చేసేసి మంచిగా చూసుకోరి, కాకని జర మంచిగా కాపాడు అని చెప్పేసి చెప్తే లేదు నేను మంచిగానే ఉన్నా అని చెప్పేసి ఓ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా, లేకపోతే ఒక వాళ్ళతో చర్చించినట్టుగా ఇగో కథ కడతాడు. కానీ వస్తుంది పులి అంటే ఈ పులి వస్తలేదా? ఏం చేద్దాం, ఈ పులి ఆడనే అంటుంది. ఇక ఈ సంచికతో పాటు 4 పేజీల లైఫ్ సప్లిమెంట్ అందుకోండి అని చెప్పేసి సండే స్పెషల్. చేత్తో తింటే తప్పేంటి అని చెప్పేసి చాలామంది స్పూన్లతో తింటున్నారట. హెల్త్ విషయంలో హార్ట్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి గుండెకు సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక గెలుపు ముంగిట ఇండియా. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 162 బాల్స్లో 13 ఫోర్లు 8 సిక్సర్లతో 161 రన్లు చేసిండు. మరో సెంచరీతో రికార్డుల మోత మోగించడంతో ఇంగ్లాండ్లో 2వ టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. గిల్ జోరుతో 6 వికెట్లు కోల్పోయి 427 స్కోర్ వద్ద 2వ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లాండ్కు 608 రన్స్ టార్గెట్ ఇచ్చింది. అయితే చేజింగ్లో 4 రోజులు
4వ రోజు ఇంగ్లీష్ టీం 3 వికెట్లు కోల్పోయి 73 స్కోరుతో నిలిచింది. అయితే చివరి రోజు ఇండియా విజయానికి 7 వికెట్లు అవసరం కాగా ఇంగ్లాండ్కు 536 రన్స్ కావాలి. మొత్తం మీద ఇండియా గెలుపు ముంగిట ఉన్నది, గెలుస్తుందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. కలిసి ఉండేందుకు కలిసి వచ్చాం, కలిసి ఉండేందుకే కలిసి వచ్చినామని చెప్పేసి అంటారు అన్నదమ్ములు. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పాటు తాము కలిసి పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇకపై కలిసి ఉండేందుకు తామిద్దరం కలిసి వచ్చామని చెప్పేసి నిన్న ఇద్దరు కలిసి బాయ్ బాయ్ అని చెప్పేసి చేపట్టుకున్నారు. ఇక అమెరికాలో నీరవ్ మోడీ తమ్ముడు అరెస్ట్ చేసినట్టు. నీరవ్ మోడీ తమ్ముడిని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13,500 కోట్ల రూపాయలు వేసుకుపోయాడు మనోడు. రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీ తమ్ముడు నేహాల్ మోడీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సిబిఐ ఈడీ చేసినటువంటి విజ్ఞప్తులతో ఈ నెల 4న యుఎస్ అధికారులు అరెస్ట్ చేసిరట. ఎందుకంటే ఆడు మొత్తం అంతా మోసం చేసిపోయాడు, అందుకని కాబట్టి ఆయన వట్టిరని చెప్పేసి మనోళ్ళు చెప్పిరట. చెప్తే వాళ్ళు వట్టిస్తున్నారు. ఇక మైనింగ్ రెస్క్యూలో మహిళలు వెళ్తూ ఉన్నారంట. మొత్తం ఇప్పటికీ ఏంటంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల్లో కూడా మహిళలు పనిచేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంటే దానికి సంబంధించి అది ఓకే అయిపోయింది. 13 మంది మొదటిసారి శిక్షణ పూర్తి చేసుకున్నట. మైనింగ్లో కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు. సింగరేణిలో 13 మందికి మొదటిసారి శిక్షణ పూర్తి. మైనింగ్లో ఇంజనీరింగ్ చేసిన 36 మంది నుంచి ఎంపిక చేసినట్ట ఈ 13 మందిని. 14 రోజులు ట్రైనింగు. కోల్ బెల్ట్లో డిజాస్టర్ విజన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారట. అందులో ఈ 13 మంది మహిళలు ఉంటారట. సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా మహిళా ఉద్యోగులతో ఆల్ విమెన్ రెస్క్యూ టీం ఏర్పడింది. విపత్తు నిర్వహణలో ట్రైనింగ్ తీసుకున్న మహిళలతో కోల్ బెల్ట్లో డిజాస్టర్ విమెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. 13 మంది మహిళా ఆఫీసర్లతో కూడిన తొలి బ్యాచ్కు పెద్దపల్లి జిల్లా జీడీకే 2 ఎంక్లేవ్ కాలనీలోని రెస్క్యూ డే సెంటర్లో 14 రోజుల పాటు ప్రత్యక్ష శిక్షణ పూర్తయిందంట. ఈ శిక్షణ కార్యక్రమం మహిళల సామర్థ్యాన్ని, ధైర్యాన్ని చాటడమే కాకుండా సింగరేణి సంస్థలలో లింగ సమానత్వం దిశగా ముందడుగు పడింది. అయితే 2024 డిసెంబర్లో సింగరేణిని నిర్వహించిన రిక్రూట్మెంట్లో 139 ఎక్స్టర్నల్ పోస్టుల్లో 36 మంది మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీలుగా చేరిందంట. ఈ ట్రైనింగ్లో చేరిన వాళ్ళు ఎంత నడుస్తూ ఉంటే 13 మందిని నిన్న రెస్క్యూ టీంలో తీసుకున్నారంట. మైనింగ్ రెస్క్యూ టీంలో మహిళలుగా అన్ని రంగాల్లో వస్తూ ఉన్నారు. విమానాలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక కృష్ణాకు జలకళ, గోదావరి వెలవెల. మొత్తం ఏమవుతుందంటే యాక్చువల్గా పోయినసారి ఏమో ఇక్కడ గోదావరి నది మంచిగా ఉప్పొంగింది, బాగా ఇక్కడ సైడ్ వర్షాలు పడ్డాయి. ఈసారి ఏమవుతుంది, ఇక్కడ గోదావరి పైన వర్షాలు సరిగా లేవు. ఇక్కడ కృష్ణానది ఇప్పుడు ఉప్పొంగుతూ ఉంది. కృష్ణానది మంచిగా వస్తుంది. అక్కడ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మంచిగా నిండుతున్నాయి. ఒకసారి ఈ నది ఇక్కడ నది ఒకసారి వంగుతుంటే ఇక్కడ నది ఒకసారి వంగుతుంది. ఎక్కడ ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో అర్థమవుతలేదు. ఈ ఏడాది రాష్ట్రంలో నదీ బేసిన్లో విభిన్న పరిస్థితులు ఉన్నాయంట. గోదావరి కన్నా కృష్ణాకే ముందుగా వరద వచ్చింది. వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు జూరాలకు 1.22 లక్షలు, శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. ఇక 3-4 రోజుల్లో శ్రీశైలం నుండి గేట్లు ఎత్తే ఛాన్స్ ఉందంట. గోదావరికి ఇంకా మొదటికి ఫ్లడ్ ఇంకా వస్తలేదు, ఇంకా వరదలు వస్తలేవు. కొంచెం డిఫరెంట్గా ఉంది వాతావరణం. పోయినసారేమో గోదావరిలో ఫుల్ వాటర్ ఉండే, కృష్ణాలో కొంతవరకు తక్కువ ఉండే ఇక్కడ సైడు. ఈసారి ఏమో ఇప్పటికే కృష్ణానది ఉప్పొంగుతూ ఉంది, నడుస్తూ ఉంది. గోదావరిలో నీళ్ళు లేవు. కూడా ఇట్లున్నది పరిస్థితి. నిండుకుండల శ్రీశైలం జలాశయం ఇంకా గేట్లు కూడా తీస్తున్నాడు ఇక 2-3 రోజులు అయితే. ఈ గోదావరి కని వద్ద వెలవెలబోతున్న గోదావరి నది, నీళ్ళు లేవు. రాష్ట్రంలోని నదీ బేసిన్లలో ఈసారి విభిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు గోదావరి నదికి ముందుగా వరదలు వస్తే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కృష్ణానదికి వరద వస్తున్నది. కృష్ణానదికి వరుసగా ఫ్లడ్ వస్తుండడంతో బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులు కలకలలాడుతుండగా సరైన వరద లేక గోదావరి నది మాత్రం వెలవెలబోతుంది. ఏందో ఈ వాతావరణం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ వార్త చూసుకుంటే ట్రంప్ సుంకాలపై మోడీ తలగుతరు, నా మాట రాసి పెట్టుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలగ్గుతారు,
రెండు దేశాలకు లాభం ఉంటేనే ట్రేడ్ డీల్కు అంగీకరిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కానీ ఈ విషయంలో ఆయన గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేం లేదు. ఈయన చెప్తున్నాడు కానీ ఆయన ఒప్పుకోడు. ట్రంప్ ఏదంటే గదే అంటాడని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి ఇక్కడ ఆర్కే కొత్తపల్లికి రాసిండు. అంటే మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళకు ఆపద వస్తే తెలంగాణకు ఆపద వచ్చినట్టుగా, వాళ్ళకు మంచి జరిగితే మా తెలంగాణకు మంచి జరిగినట్టుగా అంటే రకరకాలుగా చేస్తూ ఉన్నారు. తర్వాత మీడియా సంస్థలపైన దాడులు చేస్తూ ఉన్నారు. తర్వాత మీడియా సంస్థలు అప్పుడు రాసినప్పుడేమో మంచి అవుతాయి, రాయకపోతేనేమో కొంచెం ఒకవేళ ఉల్టా అనిపిస్తేనేమో ఆ మీడియా సంస్థలు దొంగయి లంగయ్య అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు బ్యాన్ కూడా చేసిండు చాలా మీడియా సంస్థల్ని కేసీఆర్. దానికోసం అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఆర్కే కొత్తపల్లికి రాసినట్టున్నాడు. తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరుల అధికారంలో ఉంటే తెలంగాణ సర్వనాశనం అయిపోతుందని, తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని యావత్ తెలంగాణ సమాజం భావించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలకు ఆ పార్టీ నాయకుడు జగదీష్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేసిండు. పెద్దసారు చిన్నసారికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తే తెలంగాణ అస్తిత్వం ఎందుకు ఎలా ప్రమాదంలో పడుతుందో వారికే తెలియాలి. ఇక చిన్నసారు తప్పులను ఎత్తి చూపితే తెలంగాణ సమాజానికి కలిగే నష్టమేమిటో జగదీష్ రెడ్డి లాంటి వారు చెప్తే బాగుంటుందంట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులీదిన ఆంధ్రజ్యోతి సంస్థకు ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది అని వ్యాఖ్యానించడం నిజం కాదా? రాజకీయ పార్టీలైనా మీడియా అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించాలి, లేని పక్షంలో వాటికి మనుగడ ఉండదు. ఈ వాస్తవాన్ని విస్మరించి జగదీష్ రెడ్డి వంటి వారు మరోసారి ఆంధ్ర అన్న పదాన్ని అందుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? మెరుగైన అవకాశాల కోసం ఆంధ్ర వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు. ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ కూడా మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతెందుకు, మెరుగైన విద్య కోసం ఇక్కడ ఇదే జగదీష్ రెడ్డి తన కొడుకును లండన్లో చదివించడం లేదా? ఇక కేటీఆర్ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి నిలదొక్కుకోలేక ముందు కేటీఆర్ కవిత అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? అప్పుడు ఎక్కడ ఉంటున్నాం, ఎవరి తిండి తింటున్నామని వారు ఆలోచించారో లేదో జగదీశ్వర్ రెడ్డి కనుక్కుంటే మంచిది అని చెప్పేసి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొడుకేమో లండన్లో చదువుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ తర్వాత ఈ కవిత విలువేమో అమెరికాలో చదువుకున్నారు, అక్కడ తిన్నారు, మరి అక్కడ ఉద్యోగాలు చేసిండ్రు, అక్కడ చేసినప్పుడు ఇట్లా లేదా అని చెప్పేసి ఆర్కే అంటా ఉన్నాడు. తాము బలహీనపడుతున్నామన్నటువంటి అనుమానం కలిగిన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం అంటే బొడ్లే కట్టిపెట్టుకుని తిరుగుతున్నానని చెప్పేసి అనేగా అప్పుడు కేసీఆర్ మీడియాను వివాదాల్లోకి లాగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ అస్త్రం ఉపయోగించి రాజకీయంగా లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్లుగా తెలుగుదేశం సానుభూతి పరులను కూడా శత్రువులుగా ప్రకటించుకుంటున్నారు. తెలంగాణలో తమకు తిరుగులేదని భావించిన బీఆర్ఎస్కు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడిందో గుర్తించే ప్రయత్నం చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మీడియా పైన లేకపోతే మరొకరిపైన రంకెలు వేసే అవసరం వచ్చేది కాదు. తమను తెలంగాణ సమాజమే తిరస్కరించిందన్న కఠోర సత్యాన్ని విస్మరించి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఏడవడం ఎబ్బెట్టిగా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎవరూ ముప్పు తలపెట్టడం లేదు. 11 సంవత్సరాల కిందట ఏర్పడిన తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు, రేపు కూడా పదిలంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాగొచ్చు అని అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగానే ఉంటున్నారు. అయితే కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ప్రత్యేకంగా బాధపడడం అనవసరం. ఈ వ్యక్తిత్వ హరణాలు దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్ కూడా ఏమి తీసిపోలేదు. ఎందుకంటే ఈయన మీడియా మొత్తం ఇక్కడ సోషల్ మీడియాను మొత్తం ఉపయోగించుకొని మొత్తం బయట వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడని చెప్పేసి అక్కడ అంటున్నాడు. ఓటమి తర్వాత ఆయన సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బలమైన సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల్లో గెలిచిపోవచ్చని, అలా లేనందునే గత ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ పిచ్చి భ్రమలో ఉన్నారు. జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్లు ప్రత్యర్థులను రప్పా నరుకుతామని ఆంధ్రాలో వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పోకడలను జగన్ రెడ్డి కూడా సమర్థిస్తున్నారు.
జగన్ రెడ్డికి సంబంధం లేకుండా ఒక్క మాట కూడా రాయరిన, ఏదన్నా ఒక మాటనన్నా యాడ్ చేయాలి. ఈ ధోరణి ఇప్పుడు తెలంగాణలోనూ బీఆర్ఎస్ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు, మా వరకు మేము ఇలాంటి దాడులను బెదిరింపులకు ఎన్నో చూశాం. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత కేసీఆర్ పాలనలోనూ ఆంధ్రజ్యోతి సంస్థపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాం, భవిష్యత్తులో కూడా నిలబడతామని చెప్పేసి అక్కడ ఆంధ్రజ్యోతి పైన జరుగుతుంది దాడి అని చెప్పేసి ఆర్కే కొత్తపల్లికి మొత్తం దాని మీద రాసిండు. న్యాయం అంటే శిక్షలే కాదు, బాధితులకు భరోసా ఇవ్వాలి. లైంగిక దాడుల బాధితుల పిల్లలకు న్యాయం, గౌరవంతో పాటు బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. ఆ చిన్నారులకు అన్ని దశల్లో సర్కారు అండగా ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో అత్యంత కఠినంగా ఉండండి. సోషల్ మీడియా దోషుల్ని వదలొద్దు. లైంగిక బాధిత చిన్నారుల రక్షణ భద్రత సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. బాలల భద్రత జాతీయ బాధ్యత. ఇక సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ అంటున్నాడు, ఫోక్సో నిందితుల్లో 98% మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వారే ఉంటున్నారని చెప్పేసి జస్టిస్ సుజయ్ పాల్ అంటా ఉన్నారు. మొత్తం మీద న్యాయం జరగడం అంటే ఏంటిది, వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల అశ్రద్ధ, వ్యవస్థాగతమైనటువంటి వైఫల్యం నేరపరమైనటువంటి లోపం మాత్రమే కాదు, అది బాల్యానికి చేస్తున్న తీవ్రమైన ద్రోహం. తెలంగాణలోని భరోసా కేంద్రాలు చట్టపరంగానే కాకుండా వైద్య మానసిక సంరక్షణకు సమగ్రంగా అందించే జాతీయ బాలల రక్షణ ఫ్రేమ్వర్క్ సహకారం చేస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంటున్నాడు. ఇక రేపు ఢిల్లీకి పోతున్నట సీఎం. పార్టీ అధిష్టానంతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అవుతాడు. తుంగతుర్తి సభకు రావాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీకి, ప్రియాంకకు ఆహ్వానం ఇస్తారంట. ఇక 12 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న మాట్లాడిండు. వైద్య విద్యలో కీలక సంస్కరణలు. 220 పడకలు ఉంటే బోధనాసుపత్రి అట. బోధనాసుపత్రి అంటే ఏంది, మెడికల్ కాలేజ్. అక్కడే కొత్తగా పీజీ సీట్ల మంజూరు. స్పెషలిస్టులకు 10 ఏళ్ల అనుభవం ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్గా పరిగణిస్తారట. 2 ఏళ్ల అనుభవానికి అసిస్టెంట్ ప్రొఫెసర్. కొత్త మెడికల్ కాలేజీలోనూ నేరుగా పీజీ వైద్య విద్యా సంస్థల నియంత్రణకు 2025 నిబంధనలు విడుదల చేసిరట. మొత్తం మీద 220 పడకలు ఉంటే బోధన ఆసుపత్రి అంటే ఒకటి చేసుకోవచ్చంట, అది మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చంట. ఇక షబాజ్ గిల్ ఒకే టెస్టులో డబుల్ సెంచరీ చేసిండు. గవాస్కర్ తర్వాత రెండో భారత క్రికెటర్. ఇక టీమిండియా 2 ఇన్నింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 427 పరుగులు చేసింది, డిక్లేర్ చేసిర్రు. రెండవ టెస్టులో ఇంగ్లాండ్పై పట్టు సాధించినారు. మొత్తం మీద ఇంగ్లాండ్ ఓడిపోతుంది, భారత్ గెలిచే అవకాశాలు ఉన్నాయంట. కాంగ్రెస్ సర్కార్పై ధర్మయుద్ధం. 600 రోజులైనా 6 గ్యారెంటీలు అమలేది. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేసి బీసీకి ఇస్తే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి ఇక్కడ రామచంద్రరావు అంటుండు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిన్న స్వీకరించిండు. ఢిల్లీ లీడర్లా కాకుండా గల్లీ లీడర్లా బీజేపీపై కరిగే వ్యాఖ్యలు అనుచితమని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేస్తామని ప్రకటించారు. అయితే శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను రామచంద్రరావు స్వీకరించాడు. అనంతరం అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా మీడియాతో సమావేశంలో మాట్లాడిండ్రు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, విద్యార్థులను మభ్యపెడుతూ అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవని, ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అంటుంది ప్రభుత్వం. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నిన్న రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు. ఇక వక్ఫ్ ఆస్తులకు పోర్టల్ చేస్తారట, ఒకటి ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తారట. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు అని చెప్పేసి ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. పాత ప్లాట్లకు వర్తింపజేసే యోచన. త్వరలో తెలంగాణ స్టాంపు సవరణ బిల్లు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్ ఉందంటే అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించిండు.
సామాన్యులపై భారం పడకుండా భూముల ధరలు సవరించాలని చెప్పేసి సూచించిండట. రోజుకు గరిష్టంగా 10 గంటల పని, వారానికి 48 గంటలు, మించితే ఓవర్ టైం వేతనం ఇవ్వాలంట. ఓటీ నిరాఘాటంగా 6 పని గంటలకు మించొద్దంట. అరగంట విశ్రాంతి తప్పనిసరి ఇవ్వాలట. ఒకవేళ 6 గంటలు మీరు పని వరుసగా చేపిస్తే అది అరగంట విశ్రాంతి ఇవ్వాలంట. త్రైమాసికంలో ఓటీ 144 గంటల పని దాటరాదు. రాష్ట్ర కార్మిక శాఖ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 నీ బొంద, తదుపరి ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా చేసిందట. రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రెడీ. 8న ప్రెస్ క్లబ్కి వస్తా, ఎమ్మెల్యేలతో కలిసి రా, నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు, మా హయాంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఏం చేసిండో మరి ఈయన రైతులకు. అద్భుతం. మెరుగుపడ్డ కేసీఆర్ ఆరోగ్యం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింట కాక. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి చూద్దాం. కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేయలేరా? ఎందుకంటే కేసీఆర్ ఏదైనా కానీ ఆయన స్థాయికి ఎట్లా కాదు, ఈయన స్థాయికి ఇట్లా కాదు, ఈయననే మొత్తం ఆయన్నేమో తోపు తురుము ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. నిజంగా మరి ఇప్పుడు ఆయన స్థాయిని భర్తీ చేసే పరిస్థితి లేదా? ప్రేమంటారు వీళ్ళు ఆయన స్థాయికి. మరి ఆయన స్థాయికి ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు వస్తే ఆయన స్థాయికి మరి సరిపోతుంది? ప్రతిపక్ష నేత ఉండాలి, ప్రజల్లో ఉండాలి, తర్వాత అక్కడ అసెంబ్లీకి రావాలి. కానీ అసెంబ్లీకి రాడు, ఆ ఇంట్లో వండుకొని మళ్ళీ డైలాగులు కొడుతుంటారు. మళ్ళీ మేము సరిపోతుంది. మరి మీరు సరిపోతే మీరే తీసుకుంటే అయిపోతుంది కదా ఆ ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది. ఏదో మీ అయ్యకి ఎందుకు ఇస్త్రీ, మీ మామకి ఎందుకు ఇస్త్రీ? ఇక బీఆర్ఎస్లో కనిపించని మునుపటి జోష్ పోయింది. బీఆర్ఎస్లో పోయింది. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆసుపత్రి, ఫామ్ హౌస్కి కేసీఆర్ పరిమితమైండు. కేటీఆర్ హరీష్ పైనే పార్టీ బాధ్యతలు. అయినా కేసీఆర్ మార్క్ రాజకీయాలు చేయలేకపోతున్న హరీష్, కేటీఆర్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా మైలేజ్ తక్కువనే వస్తుంది. కేసీఆర్ భాష మాండలికమే కారణము అంటున్నారు. ఇక కొరబడుతున్న రాజకీయ వ్యూహ చతురత. మున్ముందు బీఆర్ఎస్లో ఇదే పందా కొనసాగితే భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంట. ఇక కాక ఉంటే కొంతవరకు అట్లా ఇట్లా లేస్తుండే, ఆ లేసులు లేదంట. మొత్తం మీద పార్టీ వండుకుందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్గా లేని చోటు లేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్రనేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కేసీఆర్ మార్క్ రాజకీయాలు చేయలేకపోతున్నారనే ప్రచారం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పరిమితమైండు. అప్పుడప్పుడు మాత్రం అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తూ వెళ్తున్నాడు. దీంతో పార్టీ ఇతరత్రాలకు సంబంధించిన అతి ముఖ్యమైన పనులేం ఉన్నా బీఆర్ఎస్ కీలక నాయకులను ఫామ్ హౌస్కి రప్పించుకుంటున్నాడు. అత్యంత ప్రయారిటీ కలిగినటువంటి అంశాలు తప్ప ఇతర విషయాలను గత కొద్ది రోజులుగా కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల సందర్భంగా కేసీఆర్ కాస్త హడావిడి చేసినా ఆ తర్వాత మళ్ళీ గప్చుపోయిండు. ఈ నేపథ్యంలోనే చానాళ్లుగా బీఆర్ఎస్కి సంబంధించిన కీలక అంశాలు, పార్టీ కార్యక్రమాలను దాదాపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చూసుకుంటున్నట. హరీష్ రావు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు కానీ మరి కేసీఆర్ వస్తే తప్ప కాదంటున్నట. మరి కేసీఆర్ ఏమో ఆడనే ఉంటుండే, ఏందో కథ. అగ్రకుల వాసనతో మెడికల్ స్కామ్ చూసుకోయిగా. సిబిఐ లంచాల కేసులో దేశవ్యాప్తంగా 36 మంది డాక్టర్లు ఉన్నారు. జూన్ 30న ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. తెలుగు రాష్ట్రాల్లో కొమ్మారెడ్డి, హరిప్రసాద్లపై కేసు నమోదు చేసిండ్రు. నకిలీ రోగుల నాటకం, గోస్ట్ ఫ్యాకల్టీతో బురిడి అంట. రోగులు ఉండరాడా? ఎందుకంటే ఇంతమంది రోగులు ఉండాలి, ఇన్ని బెడ్లు ఉండాలి, ఇంతమంది సిబ్బంది ఉండాలి, తర్వాత ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉండాలి, తర్వాత ఇవన్నీ ఉండాలి, ఈ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేనికి? ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలంటే. అక్కడ రోగులు లేకున్నా కానీ కిరాయి రోగులను తెచ్చిపెడుతున్నాడా. ఇప్పుడు ఇవాళ తనిఖీలకు వస్తారు, ఇలా మొత్తం ఎంక్వైరీకి వస్తారు అనగానే ధన్మని తీసుకొచ్చేసి వాళ్ళని వీళ్ళు తీసుకొని జమ చేసుకుపోయి అలా పండబెడుతున్నట్టు టీనే. ఇట్లా ఇవన్నీ కూడా తేలుతున్నాయంట. దీనికి ఏమవుతుంది? ఆ వచ్చినటువంటి ఎంక్వైరీకి వచ్చినటువంటి ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్లకు ఏది లంచాలు ఇచ్చుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది.
శంకర్దాద ఎంబీబీఎస్ లెక్క అనమాట. నకిలీ రోగుల నాటకం, గోస్ట్ ఫ్యాకల్టీతో బురుడి. ఇక బయోమెట్రిక్ హాజరు తారుమారు చేస్తున్నట. లంచాలతో సకలం మ్యానిపులేషన్. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 100% అగ్రకులాలవే ఉన్నాయి. రెడ్డి, కమ్మ, వెలుమలకు అగ్రతాంబూలం. దొరికితే దొంగలు, లేకపోతే దొరలు. చూసుకోరు ఎట్లున్నదో కథ. ఆగమా అని చేస్తున్నారు. అగ్రకుల వాసన గల ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాల మరో స్కామ్ వెలుగు చూసింది. నేషనల్ మెడికల్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. జూన్ 30వ తేదీన సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పలువురు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదైనాయి. అయితే వీరు మెడికల్ కాలేజీలో జరిపే తనిఖీల సమాచారాన్ని లంచాలు తీసుకొని ముందుగానే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు చేరవేసేవారట. ఈ సమాచారం అందించినందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టేవి. మేము వస్తున్నామని చెప్తారట. డైరెక్ట్గా తనిఖీలకు ఎట్లా పోవాలి చెప్పకుండా పోవాలి, కానీ మేము వస్తున్నామని చెప్తారట. చెప్తే ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా అంత మొత్తం బీగులు అందరూ రెడీ చేసి పెడతారు. ఇక అంతా ఓకేనా అంటే ఇక ఓకే అంటే షార్ట్ రెడీ అంటే కథం, అప్పుడు స్టార్ట్ కెమెరా అంటారు. అట్లా నడుస్తుందంట మొత్తం కథ. ఇట్లా నడుస్తుందుకు కారణం ఏంటి అంటే ఈ మెడికల్ కాలేజీలో నిజంగా రోగులు లేరు, తర్వాత పరిస్థితి లేదు, దారుణమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, తర్వాత అక్కడ ఫ్యాకల్టీ లేదు. గోస్ట్ ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ ఉండదు, కానీ ఫ్యాకల్టీ ఉన్నట్టుగా చూపిస్తారు. వేరే వాళ్ళ సర్టిఫికేట్ పెట్టుకుంటారు, ఇట్లా చూపిస్తారు అనమాట. ఇవన్నీ చేస్తున్నారట కథలు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే ఉన్నారు. ఇక సీతక్కను మిమ్మల్ని హెచ్చరించలేదు. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ కగార్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని వెల్లడి. మావోల సమాచారం కోసం ఆదివాసీలను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు. అయితే రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగుబాటుపై దుష్ప్రచారం చేస్తుండ్రు, అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి జగన్ అంటా ఉన్నట. సీతక్కను మేము ఏమీ హెచ్చరించలేదు, హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలు కరెక్ట్ కాదంటున్నట. మొత్తం మీద మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టులు లేఖ రాశారంటూ జరిగిన ప్రచారంపై తాజా మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. మంత్రి సీతక్కపై తాము ఎలాంటి లేఖ విడుదల చేయలేదని, ఆ లేఖకు మావోయిస్టు పార్టీకి ఏ సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసినట. ఇక తేల్చుకుందాం అంటుండిగా ఏం చేస్తాడో. రైతు సంక్షేమంపై ఎక్కడ చర్చ పెట్టినా మేము రెడీ. అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి గెలవకపోతుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. ఇప్పుడు అహంకారం అంతా దిగి 7 గంటల ఆడికి వస్తా అంటుండు. బండ్లు ఓడలు బండ్లు ఇది. అహంకారం పనికిరాదు. ఇట్లయితే అన్నట్టు కథ. తేల్చుకుందాం, రైతు సంక్షేమంపై ఎక్కడ చర్చ పెట్టినా మేము రెడీ. 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధం. 72 గంటల సమయం ఇస్తున్నాం, ప్రిపేర్ అయ్యి రండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసురుతాడు. ఈయన సవాల్ విసురుతుండగా కేటీఆర్, హరీష్ సెకండ్ బెంచ్ లీడర్స్. బనకచర్లపై రేవంత్ సవాల్ను కేసీఆర్ స్వీకరించాలి. కేసీఆర్ను చర్చకు రమ్మంటే కేటీఆర్, హరీష్ వస్తామనడం విడ్డూరంగా ఉంది. ప్రజా సమస్యలపై విపక్షాలకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్తున్నాడు. ఇక చెన్నమనేనికి ఈసీ షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితా నుంచి రమేష్ పేరు తొలగింపు. చెన్నమనేని పౌరసత్వ వివాదంపై సుదీర్ఘ పోరాటం చేసిన ఆది శ్రీనివాస్ న్యాయస్థానం ఆదేశాలతోటి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంటా. ఈ చెన్నమనేని రమేష్ అని చెప్పేసి ఈయన వేములవాడ ఎమ్మెల్యే ఉండే అప్పుడు గతంలో 2 సార్లు. ఈయనకు జపాన్లో పౌరసత్వం ఉన్నది, ఈడ పౌరసత్వం ఉన్నది. ఇది ద్విపౌరసత్వం చెల్లది, ఎందుకంటే ఏదైనా ఒక దగ్గర ఉండాలి. అదే దీనికి సంబంధించి అప్పుడు ఆది శ్రీనివాస్ దీనిపైన కేసు వేసిండు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి న్యాయపోరాటం చేస్తే అది మెల్లమెల్ల కేసు ఏమైందంటే 2 సార్లు ఎమ్మెల్యే పూర్తి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు న్యాయస్థానం అవన్నీ కూడా బయట పెడుతుందట. అయితే మొత్తం మీద ఏది ఈయనని ఓటర్ లిస్ట్ నుంచి ఆయన పేరు తీసేసిరట. ఎందుకంటే నువ్వు నువ్వు కాదు, నువ్వు జపాన్ నీదని చెప్పేసి అట్లా అయిందట. చెన్నమనేని రమేష్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే. 600 రోజులైనా హామీలు అమలు కాలే. 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి. 63 అనుబంధ హామీలను నెరవేర్చాలి. సీఎం రేవంత్కు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు లేఖ రాసిట. ఇక దుమ్ము లేపిండ్రు. మరో సెంచరీ చేసిన గిల్ 6 వికెట్లు కోల్పోయి
427 స్కోర్కే రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిండ్రు. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంది, 608 రన్లు. ఇక 72 రన్లకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్. మొత్తం మీద భారత్ గెలిచే అవకాశాలు ఉన్నాయంట. ఇక ఠాక్రే బ్రదర్స్ కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ముంబైలో ఠాక్రే బ్రదర్స్ సంయుక్త సభ ఏర్పాటు చేస్తున్నారు. కలిసి ముందుకు సాగేందుకు చేతులు కలిపినట్టు వెల్లడి. మరాఠీ హక్కు తమ హక్కు అని ఉద్ఘాటన. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పైన ఇరువురు రాజకీయ నాయకులు వచ్చేసిరట. అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే అపూర్వ కలయిక జరిగింది. మహాయుతి సర్కార్ రాష్ట్రంలో హిందీ భాషను అమలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ముంబైలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. మరాఠీ తమ హక్కు అని ఇరువురు నేతలు కూడా ఉద్ఘాటించారట. మొత్తం మీద మేమిద్దరం ఒకటే అని చెప్పేసి అన్నదమ్ముల కొడుకులు పిల్లలు. ఈయన బాల్ ఠాక్రే కొడుకు, తర్వాత వాళ్ళ సోదరుని కొడుకు రాజ్ ఠాక్రే. ఇద్దరు కలిసి ఉండక అప్పుడు ఏం చేశారంటే ఈయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని చెప్పేసి ఈయన పెట్టిండు. ఇక బాల్ ఠాక్రే పెట్టిన పార్టీని ఆయన కొనసాగించిండు. ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే. ఆ తర్వాత ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ బాల్ ఠాక్రే పెట్టిన పార్టీ కూడా ఇప్పుడు రెండు పార్టీలుగా చీలిపోయింది. ఒకటి ఇప్పుడు ఇది మామూలు శివసేన అంటే బాల్ ఠాక్రే పెట్టిన పార్టీ ఏమో ఆయనకి వెళ్ళిపోయింది, ఏక్నాథ్ షిండేకి. అప్పుడు ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకు ప్రత్యేక ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన పార్టీ అని వచ్చిందనమాట. వీళ్ళిద్దరు ఒకటే అయిపోయారు. మరి ఏం చేస్తారో చూడాలి. 10 గంటల పని వాణిజ్య కేంద్రాల్లో వర్కింగ్ అవర్స్ పెంపు అంట. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో పని వేళలు 48 గంటలకు మించరాదని కండిషన్. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పని వేళలు సవరించినట. భర్తను హత్య చేసిన భార్య. ఇక ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలెందుకు, ఏదో పరిచయం ఎందుకు? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంకొన్ని తోటి ప్రియుడు బీయుడు ఇవన్నీ కథలు నడుస్తున్నాయి. ఆ ప్రియుడినో పెళ్లి చేసుకుంటే మన పరిచయం ఇదంతా పోతుంది కదా. ఒకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇంకొంత నుండు ఎందుకు, ఇదంతా పరిచయం చేసుడు ఎందుకు? ప్రియుడితో మాట్లాడొద్దని మందలించినందుకు మర్డర్ చేసిందట. గొంతు నులిపేసి చంపిన వైనం. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చూసుకోయిగా. రైతుల చెంతకు ఏఐ సేవలంట. మొబైల్ ద్వారా శాటిలైట్ సర్వీసెస్. ముందస్తుగానే పంట రోగాలు గుర్తింపు, కూలీల ఖర్చు తగ్గింపే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. ఠాక్రే బ్రదర్స్ కలిసిరు. ఉపాధి లేక దేశానికి భారంగా మారుతున్న యువత అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. జోరుగా జూదంకేలి భారీగా జేబులు ఖాళీ అవుతాయి. జూదం ఆడితే ఖాళీ కాకపోతే ఏమవుతాయి? అరే అవును, కానీ అక్కడ ఇదేది స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిరట. 2023 నవంబర్లో పరీక్ష జరిగితే ఇప్పటి వరకు 7 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు రిజల్ట్స్ వస్తలేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ ఎందుకు మీరు బయట పెడతలేరని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి తొందరగా రిజల్ట్స్ బయట పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడుతున్నారు, రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా రాసిండ్రంట. మేము పరీక్ష రాసినాం, ఇప్పటివరకు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ బయట పెడతలేరు. అది 2024 నవంబర్లో జరిగినాయి పరీక్షలు. నవంబర్లో జరిగితే ఇప్పటి వరకు అంటే 7 నెలలు అయినా కానీ ఇంతవరకు రిజల్ట్స్ వస్తలేవు. ఇస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయి అడిగితే వచ్చినప్పుడు తీసుకొని, లేకపోతే మీరు సపరేట్కి వెళ్ళిపోరని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సమాధానం చెప్తారు. కనీసం ఎవరు స్పందించట్లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రిజల్ట్స్ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇక నేటి మాట చూసుకుంటే, ఆటో శీనుగాని సంసారం రోడ్డున పడ్డది. ఉచిత బస్సు ప్రయాణం ఆ కుటుంబం నోట్లో మట్టి కొట్టింది. అప్పు తెచ్చి ఆటో కొంటే అడ్డీలు ఏళ్ళు తాలేనని ఆటోలకు గిరాకీ లేక పెళ్ళాం పూరగాండ్లు పస్తులుండే కాలం వచ్చిందని గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకోబట్టే. అయితే 5 నెలలు ఇంటి కిరాయి కట్టలేదని ఇంటైనా ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నాడంట. పాపం తొవ్వల కలిసి
గోడెల్లో పోసుకుంటుండు. సర్కారు వాళ్ళు ఇత్తా అన్నటువంటి ఏడాదికి 10,000 ఉత్తముచ్చటే అయింది. ఇన్నొద్దులు ఇంట్లో ఏం జరిగినా బయటకు పొక్కకుండా ఇజ్జతిగా బతికిండ్రు. ఇప్పుడు నలుగురు నవ్వే కాలం వచ్చింది. పొద్దంతా అడ్డకాడే ఉండి కిరాయి లేక అటు ఇటు తిరిగితే 200 సంపాదన లేకపోయాయని నెత్తి కొట్టుకోబట్టే. తెలంగాణలో ఆటో డ్రైవర్ల బతుకులను ఎవరు పాపం అనేది వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా ఇచ్చేది? కష్టజీవుల కన్నీళ్లకు కారకునైన వాళ్ళను ఇంకెన్నడు కళ్ళు తెరిచి ఆటో కార్మికులను ఆదుకుంటారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిండ్రు, వీళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చూపిస్తానన్నారు. మరి ఉచిత బస్సు పెడితే కొంతవరకు వీళ్ళకి దెబ్బ పడ్డది. మరి ఆటో కార్మికులకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒకటి నేటి మాట రాసిండు పెద్దపల్లి రాజన్న వాళ్ళ బాధల గురించి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ఇంగ్లాండ్ లక్ష్యం 608. ఇక బర్మింగ్హామ్ టెస్టులో శుభ్మన్ గిల్ సెంచరీతో పాటు పంత్, జడేజా అర్ధ సెంచరీలతో రెండో ఇన్నింగ్స్ను 6 వికెట్లు కోల్పోయి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది భారత్. ఎదురులేని నీరజ్ భారత్లో నిర్వహించినటువంటి తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ నీరజ్ చోప్రా క్లాసిక్లో నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. అతను జావెలిన్ను 86.18 మీటర్ల దూరం విసిరిండట. మస్తు గ్రేట్ అసలు. గతంలో కూడా పథకాలు తెచ్చిండు. నా ప్రస్థానంలో ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉంది అని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. వైవిధ్యమైనటువంటి వాణిజ్యం. ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత్, అర్జెంటీనా నిర్ణయించినట్లు మోడీ చెప్పిండు. ఇక ఒకే వేదికపై ఉద్ధవ్ వరుసకు సోదరులైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే దాదాపు 2 దశాబ్దాల అంతరం ఒకే వేదికను పంచుకున్నారు. ఇక పటౌడీ కుటుంబానికి, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటారు. అందుకని వాళ్ళు 20 ఏళ్ళైనాక మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు పటౌడీ కుటుంబానికి షాక్. సైఫ్ కుటుంబానికి చెందినటువంటి 15,000 కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరన్న దానిపై మళ్ళీ విచారించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించిందట. 15,000 కోట్లు ఉన్నాయట కథ. ఇక రోజుకు 10 గంటలు. ఇకపై వాణిజ్య సంస్థల్లో రోజుకు 10 గంటల వరకు విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇక పాలిస్డ్ డేటా ఎరేజ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయట. విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం తారుమారైతుంది. ఆగిపోయిన సీట్ల కేటాయింపు ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఇవ్వాలి. శనివారం రాత్రి వరకు పత్తాలేని ప్రకటన. నోరు విప్పని అధికారులు, అంతా గందరగోళం. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా డౌటేనంట. శనివారం వరకు వెబ్సైట్లో కనిపించని కాలేజీలు షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి, కానీ కనిపిస్తలేదట. మరి ఏందో. మహిళా సాధికారతలో తెలంగాణ టాప్ ఉందని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క అంటుండు. వైద్య సీట్ల పెంపు, ఫ్యాకల్టీ సమస్యలకు చెక్ పెడతారని చెప్పి మరొక వార్త. అధికారులు చట్టాలు తెలుసుకోవాలని చెప్పేసి హైకోర్టు అంటూ ఉంది. ఓటర్గా చెన్నమనేని పేరు తొలగించిరట, అలాగే తీసి పడేసిరట. ఇక త్వరలో కొత్త స్టాంపుల విధానం అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నాడు. చిన్నారుల రక్షణ అందరి విధి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. న్యాయమే కాదు, తలెత్తుకొని జీవించే ప్రోత్సాహం ఇవ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చిన్నారులపై లైంగిక వేధింపుల నిందితుల్లో పరిచయస్తులే అధికంగా ఉంటున్నట. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అంటున్నాడు. బాలలపై లైంగిక వేధింపుల నిరోధంపై సదస్సు ప్రారంభం. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, న్యాయమూర్తులు, మంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చిన్నారుల రక్షణ అందరి విధి అని చెప్పేసి అంటున్నాడు. రక్షణ 100% అందరి విధి. అది కొండారెడ్డిపల్లికి వస్తావా, కొడంగల్కు రమ్మంటావా? రైతులకు ఎవరు మంచి చేశారో చర్చకు సిద్ధం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఈ సవాల్ ఏందో మరి ఏందో కథ ఇది. ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ప్రెస్ క్లబ్లో కాదు, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. కేటీఆర్ సవాలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ్యుడిగా చర్చించాల్సింది శాసనసభలోనేనని చెప్పేసి అంటున్నాడు. శాసనసభకు రారా నాయన, మీ నాయన రమ్మని చెప్పేశాడు అని చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి. భారత ఒలింపిక్ సంఘంలో
లోపాలను సరిదిద్దుకోండి. మీ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, డోపింగ్ పైన దృష్టి పెట్టండి. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలన్న భారత్ ప్రతిపాదనపై ఐఓసీ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఫస్ట్ మీరు సరిగ్గా చూసుకొని ఆ తర్వాత 36 నిర్వహించాలా లేదా తర్వాత చూసుకోండి అని చెప్పేసి అంటుందట. కృష్ణమ్మ దూకుడు, ఎగువన వర్షాలతో పోటెత్తుతున్న వరద అని చెప్పేసి కృష్ణా నదికి బాగా నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ గోదావరి మాత్రం ఎండిపోతుంది. BIS గుర్తింపు లేని హెల్మెట్లు వాడద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనంటే హెల్మెట్లు అనేటువంటి ప్రాణాలు రక్షిస్తాయి కాబట్టి ఆ హెల్మెటే గుద్దుకుంటే ఇంకా పరిశాన్ అయితే లెక్క. కాబట్టి చాలామంది అంటే ఏవి బ్రాండెడ్ కాకుండా నాసిరకము ఇటు రోడ్డు మీద దొరికేటి ఏదో పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటారు ఈ హెల్మెట్లు. కాబట్టి అవి అటువంటివి వాడొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రాణాలను కాపాడేటి అవి. కాబట్టి హెల్మెట్లు మంచిగా తీసుకోవాలి, బ్రాండెడ్ తీసుకోవాలి. ISI మార్క్స్ తప్పనిసరి, ఇక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశించింది కేంద్రం. దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో వాహనదారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం BIS గుర్తింపు గల ISI మార్క్ హెల్మెట్లు మాత్రమే వాడాలని చెప్పేసి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసిందంట. మంచి హెల్మెట్లు వాడువి. భద్రాచలం తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు అని చెప్పేసి ఇక్కడ వార్త నీళ్ళు వస్తూ ఉన్నాయి. కొన్ని రోజులైతే 3-4 రోజులు అయితే శ్రీశైలం గేట్లు కూడా ఎత్తేస్తారట. ఆ తర్వాత ఇది శ్రీశైలం గేట్లు ఎత్తినాక ఆటోమేటిక్గా నాగార్జున సాగర్ నిండుతుంది. ఆ తర్వాత అవి కూడా గేట్లు ఎత్తుతారు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఆయననే పెద్దగా ఇస్తుంది. మేడారంలో అపచారం, తల్లుల గద్దెలకు కొత్త హంగులు, సంస్కృతి విచ్ఛిన్నాన్ని సహించం, సాంప్రదాయాలను కాలరాయొద్దు, మంత్రులు సీతక్క సురేఖపై ఆదివాసీల మండిపాటు. ఏమైందో చెప్పకుండానే రాస్తుంది మీ వార్త. ఎన్డీఏ రాష్ట్రాలు నేరాలకు అడ్డాలు. టాప్ 10లో 9 అవే ఉన్నాయంట. అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్, ఒక్కొక్కరిపైన సగటున 7 కేసులు ఉన్నాయంట. NCRC నివేదికలో సుస్పష్టం అని చెప్పేసి ఈమె రాసుకొచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నట. రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం, 72 గంటల టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా. అన్నదాతకు సున్నం పెట్టిందే మీరు, రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పేసి మాట మీద నిలబడతావా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మీరే నిలబడాలి మాట మీద. ప్రజల కోసం పోరాడదాం, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి, పదవులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్ మాట్లాడినట. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యిండు, నందినగర్లో బస చేసినట. కేసీఆర్ను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు అని చెప్పేసి మంచిగా ఉన్నది కథ. కుమారుడికి కేసీఆర్ పేరు పెట్టినట. బీఆర్ఎస్ అధినేతలపై అభిమానంతో పెట్టుకున్న ఆటో డ్రైవర్ అని చెప్పేసి కేసీఆర్ అని పెట్టినట పేరు. మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈల కుమారుడికేమో కేసీఆర్ కుమారుడికేమో ఏది నందమూరి తారక రామారావు NTR పేరు పెట్టిండ్రు. NTR పేరు పెట్టకుంటే ఏమంటే తారక రామారావు అని పెట్టుకున్నాడు. ఈయన పేరు అజయ్ రావు అని ఉండేనట. రేపు 47వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు పోతున్నా కూడా రాస్తుంది ఈమె, పోతున్నాడు వస్తున్నాడని. ఎరువుల కోసం కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం అంట. ఇక మరో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం అంట. రుణమాఫీ కూడా కాకపోవడంతో మరింత దిగులు అని చెప్పేసి రామాంజనేయులు, బండారి దేవేందర్. సున్నం చెరువుపై తలవ లెక్క అని చెప్పేసి ఎటు తీరని FTL పంచాయతీ విస్తీర్ణం ప్రభుత్వ శాఖల మూడు ముక్కలాట, రెవెన్యూ ఎంత కూడా జరుగుతుందని చెప్పేసి ఈమె రాసుకొస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం అంట. కేసీఆర్ కిట్ మాదిరి NTR బేబీ కిట్ అమల్లోకి తెచ్చిన కూటమి సర్కార్. తెలంగాణ స్కీమ్ను నీరుగార్చిన కాంగ్రెస్ అంట. పేరు మార్చి అమలు మరిచిన రేవంత్ అని చెప్పేసి ఈమె ఇట్లా చెప్పుకొస్తూ ఉంది. కేసీఆర్ పథకం ఏం పెట్టలే వాళ్ళు NTR బేబీ కిట్ అని పెట్టిరు. దేశానికే ఆదర్శం, భరోసా కేంద్రం. కేసీఆర్ దూరదృష్టికి దేశవ్యాప్త ప్రశంస అని చెప్పేసి ఇవన్నీ కేసీఆర్ మంచి చేసిండు, ఎవరు ఇట్లా అని చెప్తున్నట్టు ఈమె. ఇక సర్కార్తో యుద్ధమే అని చెప్పేసి 50 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడోపేడ తేల్చుకునేందుకు సిద్ధమని చెప్పేసి TGO రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి అంటున్నట్టుగా ఒకటి వార్త తీసుకొచ్చింది ఈమె. ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు, ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.
ఇక నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వారి ముల్కనూరు సాహితీ పీఠం వాళ్ళు కథల పోటీ నిర్వహిస్తున్నట. కాకకోటి ఈ కాక కథలు రాస్తాడు, కథలు రాస్తాడు, పాటలు రాస్తాడు. కథల వేడుక కళల పండుగ, ఈ ఆషాఢంలో ఆనందాల జల్లు అని చెప్పేసి వైకుంఠపాలికి వేణు మరీదికి వచ్చింది. ఇక బిస్మిల్లా రామ్లల్లాకు పెద్దింటి అశోక్ కుమార్ నిన్న వచ్చింది. ఆయన ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలి. మంచి కథా రచయిత ఆయన, అద్భుతంగా రాస్తాడు. ఇక మృత్యోర్మ అమృత అంగమయ్య అని చెప్పేసి సలీంకి, ఆత్మసాక్షాత్కారానికి ఎస్ సుగ్నారావు, డాక్టర్ ఎక్రో సుగ్నారావుకి, కర్మయోగికి నామని సుజనాదేవి, తోడుపెద్దుకి బి బలరామస్వామి, తిమింగలాలు తిరిగే తీరంలో అని చెప్పేసి సయ్యద్ గఫార్, చెహ్రాకు హుమాయూన్ సంగీర్ అని చెప్పేసి ఇవన్నీ కథల పోటీలో వీళ్ళకి వచ్చినాయంట. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద కాక హాస్పిటల్కి వస్తే ఒక మాట, మళ్ళీ ఆడ పండుకుంటే ఒక మాట.